ఆసిఫాబాద్ జిల్లా రాజంపేటలో ఉద్రిక్తత తలెత్తింది. పోలింగ్ కేంద్రం సమీపంలోని ఎమ్మెల్యే కోవ లక్ష్మి నివాసం వద్ద ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీంతో సీఐ బాలాజీ వరప్రసాద్ అక్కడికి చేరుకుని అందరినీ చెదరగొట్టారు. పోలింగ్ కేంద్రం నుంచి 100 మీటర్లకు దూరంగా ఉన్న తమ అనుచరులను ఇలా పోలీసులు హెచ్చరించడం తగదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులకు సపోర్ట్ చేస్తూ తమ పార్టీకి చెందిన నేతలను చెదరగొట్టడం ఏంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడ ఏమైతుందంటే కొమరంభీం జిల్లాలో ఏదైతే మనకి ఇప్పుడు థర్డ్ విడతలో మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఇవాళ 3 మండలాలు ఆసిఫాబాద్ తర్వాత రెబ్బెన తిరి అని 3 మండలాలు ఎలక్షన్ నడుస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు అందరూ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు క్యాండిడేట్స్ అక్కడ కూర్చొని చేస్తున్నారు. దాంట్లో వేరే పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, బీజేపీ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు కూడా వచ్చేసి కాన్విజింగ్ చేస్తున్నారు బయట నిలబడి. దాంట్లో మేము కూడా ఉన్నాం. ఇప్పుడు సిఐ గారు అటేటో పోయి వచ్చేసి ఇప్పుడు మా ఇంటి ముంగట నా ఇంటి ముంగట వచ్చేసి మా యూత్ పిల్లల మీద లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఏమన్నట్టు అది నాకు అర్థం అవట్లేదు. గవర్నమెంట్ తొత్తులుగా పనిచేస్తున్నారా? ఇవాళ ఇక్కడ పెక్సీలు అండి, ఇప్పుడు ఈ పెక్సీలు మా ఇంటి ముంగట మేము పెట్టుకున్నాము. అక్కడైతే ఏది స్వామి అయ్యప్పది పెట్టుకున్నాం మేము. ఇక్కడేమో ఒకటి కేటీఆర్ గారిది ఒక ఫ్లెక్సీ పెట్టుంటే దాన్ని మరి ఇవాళ ఇప్పుడు దాదాపు ఇక్కడ కోడ్ పడి 15 రోజులు అవుతుందండి. మరి ఇది తీసేయాలనేది చెప్పలే కదా, ఆ రోజు చెప్పలేదు, ఎంఆర్ఓ గారు చెప్పలేదు, ఇక్కడ ఇన్ఛార్జ్ వాళ్ళు చెప్పలేదు. ఇవాళ వచ్చేసి పబ్లిక్ ముంగట మా ఇంటి ముంగట నా ఇంటి ముంగట ఫ్లెక్సీలు తీస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అని? అంటే పబ్లిక్ ముందు డిస్టర్బ్ చేయడం కరెక్టా? పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఇప్పుడు పాపం పోరగా లాఠీ చార్జ్ చేస్తే ఉరుకుతుంది.